Hi friends, welcome to ksiva-channel. In this video, we will learn about what are the difference between arrays and collections. Um, so friends, ఇక్కడ నేను ఆల్రెడీ డిక్లేర్ చేశాను డిఫరెన్సెస్. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ డిఫరెన్స్ చూసినట్లయితే మనం arrays are fixed in size. That is, once we create an array with some size, we cannot increase or decrease based on our requirement. సో ఒకసారి మనము అరేని ఒక ఫిక్స్డ్ సైజ్తో డిక్లేర్ చేశామంటే మనము సైజ్ని ఇంక్రీజ్ చేయలేము, డిక్రీజ్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇక్కడ నేను ఒక అర్రే తీసుకుంటున్నాను. ఇది ఒక అర్రే అనుకోండి. ఈ అర్రేలో నేను ఎగ్జాంపుల్గా ఒక 5 సైజ్ అనేది 5 తీసుకుంటున్నాను. ఇక్కడ 5 బాక్సెస్ ఉన్నాయి. 2, 3, 4, 5. సో సైజ్ అనేది 5 ఉంది ఇక్కడ. రన్ టైంలో ఏం చేస్తున్నానంటే నేను ఓన్లీ ఇక్కడ 1, 2, 3, 4, 5 మాత్రమే ఇన్సర్ట్ చేయగలను. 6th ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే మనకి రన్ టైం ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకంటే ఫిక్స్డ్ సైజు 6th వాల్యూని ఇది అలో చేయదు. సో ఇది ఫిక్స్డ్ సైజ్ అంటే మనం ఇక్కడ కలెక్షన్స్ తీసుకున్నట్లయితే కలెక్షన్స్ ఆర్ గ్రోవబుల్ ఇన్ నేచర్. అంటే బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ వీ కెన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ సైజ్. సో మన రిక్వైర్మెంట్ని బట్టి మనం రన్ టైంలో సైజ్ని ఇంక్రీజ్ చేయొచ్చు. అంటే 6th ఎలిమెంట్ని యాడ్ చేయొచ్చు మనం. సో ఇది ఇక సెకండ్ పాయింట్ చూసినట్లయితే ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు మెమొరీ అరేస్ ఆర్ నాట్ రికమెండెడ్ టు యూస్. సో మనం మెమొరీ వైజ్ చూసుకున్నట్లయితే అరేస్ అనేటివి నాట్ రికమెండెడ్. అదే ఇక్కడ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే విత్ రెస్పెక్ట్ టు మెమొరీ కలెక్షన్స్ ఆర్ రికమెండెడ్ టు యూస్. అంటే ఇక్కడ చెప్తా నేను ఎందుకు అరేస్ రికమెండెడ్ మెమొరీ వైజ్, కలెక్షన్స్ అరేస్ ఎందుకు నాట్ రికమెండెడ్, కలెక్షన్స్ ఎందుకు రికమెండెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఫిక్స్డ్ సైజు ఒకటి తీసుకుంటున్నాను, 5 తీసుకుంటున్నాను ఇండెక్స్ సైజు. అంటే ఇక్కడ 5 ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేసుకోగలను నేను. సో 5 ఎలిమెంట్స్. నేను రన్ టైంలో ఏం చేస్తున్నానంటే ఓన్లీ 2 ఎలిమెంట్స్ని మాత్రమే ఇన్సర్ట్ చేస్తున్నాను. సో రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో రిమైనింగ్ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఈ త్రీ ఎలిమెంట్స్ అంటే టోటల్ ఇక్కడ సైజ్ అంతా 5 ఎలిమెంట్స్కి మెమొరీ అనేది లొకేట్ చేయబడి ఉంటుంది. సో 2 ఎలిమెంట్స్ అనేవి స్టోర్ చేసాం, ఇంకా 3 ఎలిమెంట్స్కి ఎంటీ స్టోరేజ్ అనేది ఉంటుంది. సో ఈ స్టోరేజ్ అనేది వేస్ట్ అవుతుంది. సో ఇది మన మెమొరీ వైజ్. అదే కలెక్షన్లో చూసినట్లయితే మెమొరీ వేస్టేజ్ అనేది ఏమి ఉండదు ఇక్కడ. సో అది ఫ్రెండ్స్ ఇక్కడ డిఫరెన్స్. ఇంకా థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే మనం విత్ రెస్పెక్ట్ టు పర్ఫార్మెన్స్ అరేస్ ఆర్ రికమెండెడ్ టు యూస్. పర్ఫార్మెన్స్తో పోలిస్తే అరేస్ అనేటివి రికమెండెడ్. అదే ఇక్కడ కలెక్షన్ చూసినట్లయితే విత్ రెస్పెక్ట్ టు పర్ఫార్మెన్స్ కలెక్షన్స్ ఆర్ నాట్ రికమెండెడ్ టు యూస్. అంటే ఇది చూద్దాం మనము. పర్ఫార్మెన్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అరేస్ ఉన్నాయి. అరేస్లో నేను సో ఈ అరేస్లో ఫిక్స్డ్ సైజు అని చెప్పాను నేను ఆల్రెడీ. ఫిక్స్డ్ సైజ్ ఉంటే మాత్రమే అరేస్ కాన్సెప్ట్కి మనం వెళ్ళాలి అని. అదే కలెక్షన్స్ అనేటివి గ్రోవబుల్ నేచర్లో ఉంటుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ సైజ్ అనేది 5 అనుకో, రన్ టైంలో 6th ఎలిమెంట్ యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. కానీ ఇంటర్నల్గా ఏం జరుగుతుందంటే ఈ 5 ప్లస్ 6 ఎలిమెంట్ యాడ్ అవ్వదు. ఏమవుతుందంటే ఇంకొకటి కొత్తగా ఒక అర్రే క్రియేట్ అయిపోయేసి, అంటే మ్యాక్స్ సైజ్తో మనం 6th ఎలిమెంట్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 10 ఎలిమెంట్స్ క్రియేట్ అయిపోతాయి. ఇంటర్నల్గా 10 ఎలిమెంట్స్ క్రియేట్ అయిపోతాయి 6th ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసిన వెంటనే. నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ 6 ఎలిమెంట్స్ ఈ కొత్తగా క్రియేట్ అయిన అర్రేస్లో కాపీ అయ్యేసి అప్ టు 6 కాపీ అవుతాయి. ఇంకా రిమైనింగ్ అనేవి గార్బేజ్ కలెక్ట్ అయిపోతాయి. ఇది 5 కూడా గార్బేజ్ కలెక్ట్ అవుతుంది. ఇక్కడ 1 or 2 ఎలిమెంట్స్కి ఏం కాదు, కానీ అదే ఫర్ ఎగ్జాంపుల్ 1 crore కానీ 1 lakh కానీ ఎలిమెంట్స్ ఉన్నాయనుకో, ఇవి కాపీ పేస్ట్ ఇక్కడ నుంచి కాపీ పేస్ట్ అవ్వాలి, న్యూ అర్రే క్రియేట్ అవ్వాలి. దీనికోసం కొద్దిగా టైం తీసుకుంటుంది. సో దానివల్ల అప్లికేషన్ పర్ఫార్మెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇన్సర్షన్లో టైం తీసుకుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ విత్ రెస్పెక్ట్ టు పర్ఫార్మెన్స్ అరేస్ ఆర్ నాట్ రికమెండెడ్ టు యూస్. అరేస్ ఆర్ రికమెండెడ్ టు యూస్, కలెక్షన్స్ ఆర్ నాట్ రికమెండెడ్ టు యూస్. సో ఇక్కడ నెక్స్ట్ 4th పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ arrays can hold only homogeneous data type elements, but collections can hold both homogeneous and heterogeneous elements. అంటే ఏంటంటే సేమ్ డేటా టైప్స్ కలిగి ఉన్నటువంటి ఎలిమెంట్స్ మాత్రమే అర్రేస్ హోల్డ్ చేయగలవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనము ఫస్ట్ వాల్యూ ఇంట్
ఇంట్గా డిక్లేర్ చేసామనుకో అర్రేని ఆల్ ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేయాలి 2 3. అదే అట్లా కాకుండా మనం ఇంటీజర్ కాకుండా స్ట్రింగ్ వాల్యూని స్టోర్ చేయడానికి ట్రై చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. అంటే ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూపిస్తాను దానికోసం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మొత్తం ఒక అర్రే తీసుకున్నాను, అది ఇంటీజర్ టైపు. సో సైజ్ అనేది 5 ఇచ్చా, అన్ని వాల్యూస్ని ఇనిషియలైజ్ చేసా. సో ఇక్కడ రన్ చేస్తే నో ప్రాబ్లం, ఐ మీన్ రన్ చేస్తే ఇష్యూ ఏం రాలేదు. అదే ఇక్కడ చెప్పా కాబట్టి నేను ఆల్రెడీ అన్ని హోమోజీనియస్ ఎలిమెంట్స్ మాత్రమే తీసుకున్నాను. ఇన్ కేస్ ఇక్కడ ఫోర్త్ వాల్యూ హెట్రోజీనియస్ ఎలిమెంట్, అంటే ఒక స్ట్రింగ్ వాల్యూ తీసుకున్నాను అనుకో, స్ట్రింగ్ వాల్యూని డిక్లేర్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఎర్రర్ వచ్చింది, కెనాట్ కన్వర్ట్ టు స్ట్రింగ్. ఇన్ కేస్ రన్ చేసినాం అనుకో, ఇక్కడ చూడండి ఎర్రర్స్ ఎగ్జిస్ట్. అలాగే ప్రొసీడ్ క్లిక్ చేస్తున్నా, క్లిక్ చేస్తే ఇక్కడ క్లియర్గా చెప్తుంది టైప్ అన్రిజాల్వ్డ్ కంపైలేషన్ ప్రాబ్లం, టైప్ మిస్ మ్యాచ్. అంటే ఇది ఓన్లీ హోమోజీనియస్ ఎలిమెంట్స్ని మాత్రమే అలౌ చేస్తుందని. హెట్రోజీనియస్ ఎలిమెంట్ని అలౌ చేయడానికి ట్రై చేస్తే కంపైల్ టైం ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ ఏంటంటే టైప్ ఎర్రర్ వస్తుంది. సో కమింగ్ టు కలెక్షన్స్ అనేటివి కెన్ హోల్డ్ బోత్ హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్. ఇక్కడ మనము ఒక వాల్యూని ఇంట్ గాను ఒక వాల్యూని స్ట్రింగ్ గాను సో డిక్లేర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్, దేర్ ఈస్ నో అండర్లయింగ్ డేటా స్ట్రక్చర్ ఫర్ అర్రేస్ అండ్ అర్రేస్, హెన్స్ రెడీమేడ్ మెథడ్ సపోర్ట్స్ ఈజ్ నాట్ అవైలబుల్. అంటే దీనికంటూ ఒక సపరేట్ డేటా స్ట్రక్చర్ అనేది ఉండదు. అండ్ అండర్లయింగ్ డేటా, ఐ మీన్ రెడీమేడ్ మెథడ్స్ అంటే ఇన్సర్ట్స్ అండ్ డిలీషన్, సర్చింగ్, సో వీటికి సపరేట్గా మనం కోడ్ రాయాల్సి ఉంటుంది, లాజిక్. వీటికి సపరేట్గా మెథడ్స్ అనేవి షార్ట్ కట్ మెథడ్స్ ఉండవు, లైక్ కంటైన్స్, సార్ట్, ఇట్లా మెథడ్స్ ఏమి ఉండవు. అదే మన కలెక్షన్లో చూసినట్లయితే స్టాండర్డ్ డేటా స్ట్రక్చర్ ఉంటుంది. అదేవిధంగా ఎవరి క్లాస్ అండ్ ఇంటర్ఫేస్ అనేవి సపరేట్గా రెడీమేడ్ మెథడ్స్ని కలిగి ఉంటాయి. సో అది ఇంకా మనం లాస్ట్ చూసినట్లయితే అర్రేస్ కెన్ హోల్డ్ బోత్ ఆబ్జెక్ట్స్ అండ్ ప్రిమిటివ్. యాజ్ వెల్ collections can hold only object types but not primitive data types such as int, long, short. For example, arrays can hold both object and primitive. Here we take one example, like for arrays we can declare like int, like for example, as well integer, objects like integer. Like we can declare in arrays both object and primitives. Similarly, collections can hold only object types but not primitive data types such as int and float. So friends, this is the brief introduction, I mean brief difference between arrays and collections. I hope all are learned clearly. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.